హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దామండి. అయితే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అంటూ చేయండి. మీరు చేసే లైక్ అనేది మన వీడియో మంచిగా రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. మీకు టైలరింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా వీడియోస్ రూపంలో ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. ముందుగా మనమైతే బ్లౌజ్కైనా కానీ లైనింగ్కైనా కానీ మనము ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటాము, లేదంటే బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటామండి. అది మీ ఇష్టం అండి. అది ఫస్ట్ బ్యాక్ పార్ట్ అని తీసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అని తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ తీస్తాను. ఇక్కడ వచ్చేసి నేను పూర్తిగా ఫోల్డింగ్ అనేది చేసేసాను. అంటే మనకి 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 2 లేయర్స్లో మనము 4 ఫోల్డింగ్స్ చేశాను. ఇప్పుడున్న మన బ్లౌజ్కి అయితే నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి అయితేనేమో కట్ వర్క్ వచ్చింది కదా, ఆ కట్ వర్క్ వచ్చినందుకు నార్మల్గా మనము కింద 1 ఇంచ్ తీసుకుంటాం కదా, కాకపోతే ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను అంతే. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ అండి. అయితే ఇది కూడా చాలామందికి డౌట్ అండి. ఏంటంటే అది మనం బ్లౌజ్లో వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టినప్పుడు, అంటే ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టినప్పుడు మనం ఎంత తీసుకోవాలనేసి, అంటే చంకదింపు అనేది ఎంత తీసుకోవాలనేసి, నార్మల్గా మనం షార్ట్ హ్యాండ్స్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటాం కదండి. అదే 3/4 కానీ అలాగే మనకి ఎల్బో వర్క్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ తీసుకున్నప్పుడు 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే దీనికి కూడా ఒక మెజర్మెంట్ ఉంది. నేను వచ్చేసి దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తానండి. మీరు ఇక కానీ ఎల్బో హ్యాండ్స్కి అయితే 3/4 అంటే 3.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ పైకి పోయిన ఖర్చులోకి వెళ్ళిపోయినా మనకు 3 ఇంచెస్ చంకడింపు కింద ఉంటుంది. ఇక నేనైతే చంక లూజ్ అనేది కొలుచుకొని పెట్టేశానండి. అలాగే ఖర్చు కూడా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అనేది పెట్టేశాను అనమాట. వీటన్నిటిని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ అనేవి గీసుకోండి. కొంచెం మీకు మార్కింగ్ అనేది కనిపించడం లేదనుకుంటాను, ఎందుకంటే కొంచెం వైట్ తీసుకునేసరికి బ్లూ మీద ఇదైపోయిందండి, కలిసిపోయిందనమాట. మనం షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి చిన్న కరువు తీసుకుంటే చంక మార్కింగ్ దగ్గరికి కలిపేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అయితే ఒక సిస్టర్ కూడా చాలా రోజుల క్రితం కామెంట్ చేశారండి. ఏంటంటే ఇప్పుడు ఇందులో మీరు గమనించుంటే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, ఇక్కడ లైనింగ్ వచ్చేసి కొంచెం స్కై బ్లూ కలర్లో ఉంది కదా. ఏం లేదండి, అది ఏంటంటే ఒక్కొక్కసారి కెమెరాలో అంటే కలర్స్ కొంచెం డిఫరెన్స్గా కనిపిస్తున్నాయి, అంతేగాని అది కూడా కామన్గా అర్థం చేసుకోలేకపోతున్నారంటే నేను ఇంకేం చేయలేనండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అర్జెంట్ బ్లౌజెస్ వస్తాయి, ఇప్పుడు ఇచ్చి మాకు గంటలో లేదంటే ఈవినింగ్ కల్లా ఇచ్చేయమని అంటారు. మనం లైనింగ్ బయటకు వెళ్ళి తెచ్చుకునే ఉండదు కదండి, అందుకోసం అనేసి కొంచెం కలిసినా కానీ యూజ్ చేస్తామన్నమాట. అందులో మిస్టేక్ ఏమి ఉండదు కదండి. ఒక సిస్టర్ అదే పోయినసారి నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు అడిగారనమాట. అలాగే కొంచెం ఒక్కొక్కసారి గ్రీన్ షేడ్స్ ఎక్కువగా, గ్రీన్ షేడ్స్ బ్లూ షేడ్స్ కొద్దిగా కెమెరా అనేది కొద్దిగా ఇదిగా పడుతుంది. చూడండి మీరు ఇక్కడ చూసారు కదా, ఈ బ్లౌజ్కి లైనింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, లైనింగే కొంచెం తేడాగా పడిందండి ఇందులో. అయితే మనము చంక డౌన్ కూడా తీసేసుకున్నాం కదా, అది మనము ఇక్కడ చూసే ఉంటారు మీరు. అయితే ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాము. బ్యాక్ పార్ట్ కోసం వచ్చేసి కింద నేను ఒక 1/2 ఇంచ్ మందం తీసుకున్నాను. అందులో ఒక 1/4 ఇంచ్ అనేది కొంచెం క్రాస్గా ఉంది, కట్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి పొడవు వచ్చేసి 14.5 ఉంది. అదే 14.5కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ నేను బ్లౌజ్ యొక్క పొడవు అనేది పెట్టేశానండి. ఆ తర్వాత చంక డౌన్ కోసం వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను అనమాట. ఆ తర్వాత నెక్ కూడాను నేను అంటే మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్ అంటే టేప్ కొలతలతో నేను చేస్తున్నాను, ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి. నేను ఇక్కడ ఆది బ్లౌజ్ అయితే యూజ్ చేయడం లేదు. వీటిని బేస్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ అనేవి గీసేసుకుందామండి. అలాగే ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ నాకు 25.5 ఇంచెస్ వచ్చిందనమాట. ఆ 25.5 ఇంచెస్కి మనం 4th పార్ట్ వచ్చేసి నాకు ఇక్కడ 6.5 అలా ఉంటుంది. 6.5 ఉందండి. దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అలాగే ఒక 1 ఇంచ్ అనేది లూజ్ కోసం, డాట్స్ కోసం, అలాగే 2 ఇంచెస్ అనేది మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి నాకు 31 ఇంచెస్ వచ్చింది. 31 ఇంచెస్లో 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచుల వరకు వస్తుంది. చూడండి మీరు ఇక్కడ చూసారు కదా, 8 ఇంచుల వరకు వస్తుందన్నమాట. మీరు కొంచెం ఇలా లెక్కలు కూడాను కొంచెం తెలుసుకుంటే పర్లేదండి, అంటే కొంచెం అలవాటు అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం గబగబా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట. వీటిని బేస్ చేసుకొని మనం ఒక
స్ట్రైట్గా ఒక లైన్స్ తీసుకుందాము. అయితే ఇక్కడ కంప్యూటర్ వర్క్లో ఏంటంటే నార్మల్గా మనం ఎలా కట్ చేస్తామో బ్లౌజ్ని అదిని బట్టి అలాగే కట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు షోల్డర్ సన్నగా పెడితే అంటే ఒప్పుకోరనమాట. అందుకోసం అని నేను కొంచెం ఎక్కువగానే పెట్టేశాను. చంక దింపుకోవడానండి మనం 1.5 ఇంచు చంక దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇలాగ మార్కింగ్ చంక లూజ్ వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే చంక లూజ్ ఒకటి కొలుచుకోవాల్సి ఉంటుంది. మనం ఒక 1/2 ఇంచ్ ఎట్లాగో షోల్డర్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ మార్కింగ్ ఉంది కదా చంక రౌండ్ మార్కింగ్, అక్కడ నుంచి కొలుచుకుంటే మనకి తెలుస్తుందండి చంక లూజ్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ షోల్డర్ కోసం తీసేస్తున్నాను. అలాగే ఎంత వచ్చింది నెక్ అనేది చూసుకుంటే 2 ఇంచులు వచ్చింది. ఆ 2 ఇంచులకు నేను ఒక 1/2 ఇంచ్ కలిపేసి మార్కింగ్ చేస్తాను. మామూలుగా ఈ మార్కింగ్ అనేది మనకు కొంచెం అంజాది కోసమేనండి, అంతేకాని మనకు కాకపోతే కింద నెక్ అనేది ఎంతవరకు వస్తుందో అదొక్కటి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. కానీ మనం ఇక్కడ నెక్ అనేది కట్ చేయడం లేదు, ఎందుకంటే మనము కంప్యూటర్ వర్క్ కాబట్టి. ప్లస్ కంప్యూటర్ వర్క్లో కూడాను ఇలా కట్ వర్క్స్ వచ్చినప్పుడు రౌండ్ నెక్ అనేది కొంచెం మామూలుగా కట్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదండి, అసలు అలా అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈజీగా అయిపోవాలని అంటే, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అయిపోవాలని అంటే తొందరగా కట్ చేసుకోకపోవడమే మంచిదండి. ఇక్కడ చూడండి ఎక్స్ట్రాస్ అనేది నేను కట్ చేశాను. అలాగే కచ్చకలను పెట్టేశాను మెయిన్ పార్ట్స్ దగ్గర, నెక్ దగ్గర అలా కూడా. ఇప్పుడు ఈ బ్యాక్ డాట్స్ కోసం కూడాను నేను కచ్చకలు అనేవి ఇచ్చేసాను అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా మీరు చాలా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. నేను ఇక్కడ ఈజీగా చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి ఈ వర్క్ బ్లౌజులలో వచ్చేసి ఏంటంటే మనం నెక్ ఏమి కట్ చేయడం లేదు కాబట్టి అంత పర్టికులర్గా మార్కింగ్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. పొడవు ఒకటి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా క్రాస్గా మన క్లాత్ మీద పెట్టేసాను కదా, లైనింగ్ క్లాత్ మీద. ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది మనం కంపల్సరీగా ఉక్స్ పట్టీ కోసం కాజా పట్టీ కోసం కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా. ఆ తర్వాత వచ్చేసి మనం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఉజ్జాయింపుగా నేను ఇక్కడ మార్కింగ్ చేసేసానండి. ఇక్కడ షోల్డర్ కూడాను కచ్చక అనేది పెట్టేసుకోండి. ఆ తర్వాత చంక దింపు వైపు అంటే చంక రౌండ్ వైపు కూడాను ఈక్వల్గా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఇటువైపు ఖర్చులోకి వెళ్ళి మనం కొంచెం మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది మనం అసలు అవసరం లేదు. 25.5 నడుము అనేది చిన్న సైజే కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. కాకపోతే నేను కట్ చేసేసాను అనమాట, లూజ్ సెట్ అయిపోతుంది అనేసి. అయితే ఇక్కడ చూడండి మీరు ఒకసారి, నేను చంక డింపు కూడా తీస్తాను, తర్వాత కట్ చేస్తాను, మీరు గమనించండి. మనకి బ్లౌజ్ యొక్క పొడవు అలాగే నెక్ పొడవు అనేది మనకి కావాల్సి ఉంటుందండి. దాంట్లో ఇప్పుడు వచ్చేసి మనం నెక్ యొక్క ఫ్రంట్ పొడవు ప్లస్ ఇక్కడ ఫ్రంట్ పొడవు అనేది తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఫ్రంట్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ 13 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 7 ఇంచెస్ తీసుకుంటే 1/2 ఇంచ్ మనకి ఖర్చులోకి వెళ్ళిపోయిన 6.5 మనకు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, నేను మామూలుగా మీకు అలా అర్థం కాదని చెప్పేసి నార్మల్గా నేను కట్ చేయొచ్చు, కాకపోతే మీకు అర్థం కాదని ఈజీగా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలాగ ఉందో అలాగ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసేస్తాము. బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ మనకి ప్లస్ ఇక్కడ ఒక గమనిస్తే మనం టేప్ మెజర్మెంట్స్ తోటి యూజ్ చేస్తున్నాము కాబట్టి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి పొడవు అనేది లేదండి ఇక్కడ. అయితే దానికోసం వచ్చేసి నేను ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం వచ్చేసి 4.5 ఇంచెస్ పెడతాను. ఇక్కడ ఖర్చుల వైపు కూడా మనకి 2 ఇంచెస్ ఖర్చు ప్లస్ ఒక 1/2 ఇంచ్ అనేది మనకి డాట్లోకి లూజ్ కోసం కావాలనుకున్నాం కదా, అది అనమాట. ఇక్కడ చూడండి 4.5 ఇంచెస్ నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ 6.5 ఇంచెస్ మెయిన్గా వస్తుంది అనమాట. మనకు 7 ఇంచెస్ పెట్టుకుంటే, ఎందుకంటే 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం 4.5 ఇంచెస్ పెట్టేసుకుంటే ఎందుకు పైన కొంచెం సరిపోతుంది అనమాట. మనకి ఉక్స్ పట్టి నుంచి తీసేసి కూడాను నేను 4.5 పెట్టానండి. మీరు ఇక్కడ చూడండి ఇలా కలిపేసాను కదా, కలిపేసిన దాన్ని నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది చంకదింపు అనేది కట్ చేస్తాను. మెయిన్ డాట్స్ దగ్గర మీరు మర్చిపోకుండా మీరు కట్స్కలు అనేవి పెట్టేసుకున్నారనుకోండి, మీరు స్టిచ్ చేసేటప్పుడు మీరు ఊరికే మెజర్ చేసుకోకుండా అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద నేను పరిచేసి ఇక్కడ చంక రౌండ్ అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో చంక రౌండ్ అనేది కట్ చేసేస్తున్నాను.
మీరు అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. జస్ట్ కొంచెం కట్ చేసినా చాలు. ఇందులో తేడా కూడా ఏమి రాదండి. ఎందుకంటే మనకి మెయిన్‌గా ముఖ్యంగా కావాల్సింది బ్యాక్ పార్ట్‌లో కరెక్ట్ మెజర్‌మెంట్స్ తీసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్రంట్ పార్ట్‌లో కూడా అదే మెజర్‌మెంట్స్ అనేవి వస్తాయన్నమాట. మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ కూడాను మనకి ఇందులో సరిపోతుంది. ఇక్కడ చూడండి నాకు లూజ్ వచ్చేసి 7½ ఇంచెస్ వచ్చింది. అంటే 6½ ఇంచెస్ మనకి లూజు, అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఆ 1 ఇంచ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ నేను షేప్ పట్టీలని కట్ చేస్తున్నాను. 7 ఇంచెస్ ప్లస్ మనకు 2 ఇంచెస్ ఖర్చు కూడాను. షేప్ అనేది కొంచెం బోట్ నెక్ షేప్లో కట్ చేసేసుకోండి. మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే షేప్ అనేది ఎట్లా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు చిన్న కచ్చకాలు పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేద్దామండి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా, కొంచెం కాన్సన్ట్రేషన్తో కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ టిప్స్ చెప్తూ మేము కట్ చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి గమనించండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అయితే ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేద్దామండి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అంతకన్నా ముందు వచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మీరు ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఇప్పుడు ఇది నెక్ చూసారు కదా ఎంత వెడల్పు ఉందో. ఇక్కడ 6½ ఇంచెస్ ఉందండి వెడల్పే వచ్చేసి మధ్యలో. అయితే 6½ అనేది ఇక్కడ సరిపోదు. వీళ్ళకి ఆల్రెడీ షోల్డర్ అనేది మన నెక్ పెట్టుకునేది ఏంటంటే మధ్యలో ఒక కుట్టు వేసి సెట్ అవుతుంది. అది నేను వచ్చేసి దాన్ని షార్ట్ వీడియోగా ఒక చిన్నదాన్ని అప్లోడ్ చేస్తానండి. దానికి ఒక టిప్ చెప్పి ఇక్కడ చూడండి రెండు కూడాను సెంటర్స్ చేసేసుకొని ఈక్వల్గా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ మనకి డిజైన్స్ కూడా సెంటర్స్ వచ్చేలాగా చూసుకోండి. మీరు లైనింగ్ అయినా కానీ అలాగే మీరు ఎంబ్రాయిడరీ అయినా కానీ సెంటర్కి మనకి కచ్కా అనేది సెంటర్కి ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటువైపైనా అతుకు పడుతుంది అని అనుకున్నప్పుడు, తప్పక పడుతుంది అనుకున్నప్పుడు పర్వాలేదండి, మనం వేసుకోవచ్చు. అది ఒకవేళ అతుకు పడకపోతే ఏం కాదు. ఇక్కడ వర్క్ పోతుందని కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏం కాదు, వర్క్ వెళ్ళిపోయినా ఏం కాదు. మనకి కావాల్సింది బ్లౌజ్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా అలాగేను నెక్కులు రెండు కూడాను ఈక్వల్గా పట్టేసుకొని మనం సెంటర్ చూసుకొని లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది సెట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు అది డిస్టర్బెన్స్ అవ్వదన్నమాట. లేదంటే మనకి బ్యాక్ పార్ట్లో అతుకు అనేది పడ్డదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని కింద కూడా క్లాత్ పడకుండా సెట్ చేసుకొని మంచిగా ఈక్వల్గా పరిచేసి మీరు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాల్సి ఉంటుందండి. మనకి ఫ్రంట్ పార్ట్లో కాస్త అతుకు పడ్డా పర్వాలేదు కానండి. చూడండి ఇక్కడ నాకు అర్థం కాక మీకు మార్కింగ్ అనేది అర్థం కాదని చెప్పేసి నేను తిప్పేస్తాను అనమాట. చూడండి యాస్టిస్గా పరిస్తే మనకి నెక్ అనేది కూడాను మనకి కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా. అలాగే మనకి షోల్డర్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కూడా లైనింగ్ మిగిలింది. ఎందుకంటే మనకి వర్క్ అనేది షోల్డర్స్ కుట్లలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ కొంచెం మందంగా ఉండి ఏమవుతుందంటే షోల్డర్ లెగిసినట్టుగా ఉబ్బెత్తుగా ఉంటుంది, మనకి వేసుకున్నా కానీ కంఫర్ట్గా ఉండదండి. అందుకని మనకి షోల్డర్ వైపు ఫ్రంట్ వైపు అయినా బ్యాక్ పార్ట్ వైపుకైనా కానీ ఒక 1/2 ఇంచు వర్క్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మనకి రైట్ సైడ్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ దాని గురించి ఒక టిప్ కూడా మన ఛానల్లో ఉందండి. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడాను ఇక్కడ నెక్ అనేది నాకు పైకి వచ్చేసింది, నాకు పర్వాలేదండి. ఇప్పుడు నెక్ మనకి కిందకైందని బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి. ఎందుకంటే చాలామంది కిందకి అయితే నచ్చదు కదండి, అందుకోసం అనేసి మనం ఫ్రంట్ పార్ట్లో వర్క్లో నెక్ ఎక్కువైనా పర్వాలేదండి, డీప్ ఎక్కువైనా కానీ అది మనం సెట్ చేసేసుకోవచ్చు. ప్లస్ కానీ బ్యాక్ పార్ట్లో మాత్రం నెక్ డీప్ అయినా పర్వాలేదండి. ఎందుకంటే వర్క్ బ్లౌజెస్కి ఎప్పుడైనా నెక్ డీప్గా ఉంటేనే బాగుంటుందండి. అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ షేప్ పట్టీస్ కూడాను కట్ చేస్తాను. అంతకన్నా ముందు వచ్చేసి నాకు ఇక్కడ క్లాత్లో చాలా వరకు అనేది రెడీమేడ్ డోరీస్ అనేవి యూజ్ చేయరండి. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ వర్క్లో ప్లెయిన్గా ఉన్నంత వరకు నేను డోరీస్ కోసం క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ వర్క్ అనేది ఒకదానికి వచ్చేసింది కాబట్టి దాన్ని కట్ చేసి నేను ప్లెయిన్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. డోరీకి మనకి ఒక 2 ఇంచెస్ వెడల్పైనా పర్లేదు, ఒక 1½ అయినా పర్లేదండి. మీరు బిగినర్స్ అయితే కొంచెం వెడల్పు ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సెట్ అవ్వదు కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత మిగిలిన క్లాత్లో నేను ఇక్కడ షేప్ పట్టీలను కట్ చేసేసుకుంటున్నాను. ఈ కంప్యూటర్ వర్క్స్ డీటెయిల్స్ అన్నీ కూడాను నేను ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తానండి. అది మీరు ఒకసారి చూసుకోండి. చూస్తే చాలా బాగా వేశారండి ఈ వర్క్స్గా మాత్రం. చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్ కూడాను. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడాను నేను రేపు అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.